లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ దేశంలోని కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ రంగాల్లో సామాజిక ప్రాతినిధ్యంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అగ్రగామి కార్పొరేట్ సంస్థల యాజమాన్యాల్లో దళితులు, గిరిజనులు లేదా వెనుకబడిన తరగతుల వాటా నామమాత్రంగా కూడా లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా అదానీ గ్రూపునకు చెందిన ఏ కంపెనీలోనూ ఒక్క దళిత సీఈఓ కూడా లేరని, ఇది దేశంలోని సంపద పంపిణీలో ఉన్న అసమానతలకు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. ప్రైవేట్ ఆరోగ్య రంగంపై కూడా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. అపోలో వంటి ప్రతిష్టాత్మక ఆసుపత్రులకు వెళితే అక్కడ దళిత, ఓబీసీ లేదా ఆదివాసీ వర్గాలకు చెందిన ఒక్క డాక్టర్ కూడా మీకు కనిపించరని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే అయినప్పటికీ వాస్తవ రూపంలో ఈ వర్గాలకు కీలక రంగాల్లో సరైన స్థానం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని 90% జనాభాకు వ్యవస్థలో భాగస్వామ్యం లేదని, వారు కేవలం బయట నుంచి చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ అసమానతలను తొలగించడమే లక్ష్యంగా కుల గణన జరగాలని రాజీవ్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. కుల గణన అనేది దేశానికి ఒక ఎక్స్రే వంటిదని, అది ఎవరి వద్ద ఎంత సంపద ఉంది, ఏ వర్గానికి ఎంత ప్రాతినిధ్యం ఉందో స్పష్టం చేస్తుందని ఆయన వివరించారు. సామాజిక న్యాయం జరగాలంటే రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగించి జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ఆయన తన ప్రసంగంలో పునరుద్ఘాటించారు.